వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమన్ టీవీ ఎడ్యుకేషన్. గత కొన్ని ఎపిసోడ్స్లో మీరు అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్ అనేటివి మనం నేర్చుకున్నాం, అవునా? సో ఈరోజు మనం కొత్తగా డివిజన్స్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు డివిజన్స్ చిన్నప్పటి నుంచే ఒక కన్ఫ్యూజన్ సబ్జెక్ట్, ఎందుకంటే లెంతీ సమ్స్ ఉంటాయి. డివిడెండ్ అని, డివైజర్ అని, కోషంట్ అని, రిమైండర్ అని. సో చిన్నపిల్లలకి అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ సో డ్యూ టు ప్రాక్టీస్ వీఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ద స్టూడెంట్స్ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. కానీ మనకి ఇందులో ఒక కొత్త టెక్నిక్ ఉంటుంది. ఏంటంటే బై మేర్ అబ్జర్వేషన్ వితౌట్ పేపర్ అండ్ పెన్సిల్ మీరు ఆలోచిస్తే డైరెక్ట్గా చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చో ఈరోజు మనం తెలుసుకుందాం. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లెర్న్? డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ద డివిజన్ కాన్సెప్ట్స్ విత్ 5 టుడే. ఓకే, అసలు 5 అనేది మనం ఆల్రెడీ మల్టిప్లికేషన్లో నేర్చుకున్నాం. ఎలా నేర్చుకున్నాము? 5ని ఇంకో రూపంగా మార్చుకొని, ఇట్ మే బి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో డివిజన్స్ తీసుకున్నాం. 5ని ఎలా రాసుకున్నాం? 10/2, ఇజంట్ ఇట్? అది గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సపోజ్ ఇఫ్ యూ టేక్ నంబర్ 5, సో హౌ యూ ఆర్ గోయింగ్ టు కన్వర్ట్ 5ని ఎలా మార్చుకున్నాము ఇన్ అవర్ ప్రీవియస్ ఎపిసోడ్స్? 10/2 అని. సో ఇది మైండ్లో పెట్టుకోవాలి. దట్స్ ఇట్. ఇది మైండ్లో పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు సపోజ్ 24 ఈజ్ డివైడెడ్ బై 5 అన్నాను అనుకోండి. మన స్కూల్ మెథడ్లో మనం ఏం చేస్తాము? 24 డివైడెడ్ బై 5 చేస్తాం, ఇజంట్ ఇట్? సో 5 టేబుల్లో 24 డైరెక్ట్ వస్తుందా? రాదు. అప్పుడు ఏం చేయాలి? దానికి నియరెస్ట్ నెంబర్ ఏముంటుంది 5 టేబుల్లో అంటే 20 ఉంటుంది. సో 5 4s are 20. ఓకే, సో ఎంత బ్యాలెన్స్ మనకు మిగులుతుంది? 24 నుంచి 4 తీసేస్తే 4. మరి 5 టేబుల్లో 4 వస్తుందా? రాదు. సో విల్ పుట్ ఏ డెసిమల్ పాయింట్ హియర్ అండ్ విల్ టేక్ ఏ 0, అవునా? సో ఇప్పుడు ఏం చేయాలి? 5 8s are 40 అనగా ద బ్యాలెన్స్ ఇస్ 0. సో ద ఆన్సర్ ఇస్ 4.8. సో ఇది ఒక లెంతీ ప్రాసెస్. అలా కాకుండా మన వేదిక్ మెథడ్లో మనం ఏం చేస్తున్నామంటే, సో 24 ఈజ్ డివైడెడ్ బై 5. మీకు ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఆ తర్వాత మెంటల్ క్యాల్కులేషన్ కూడా మనం చేసుకోండి. సో యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. 24 డివైడెడ్ బై 5ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనుకున్నాము? 10/2. 10/2 లాగా మార్చుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో 24 ఈ డివిజన్ని గనక మనం ఇంటూలోకి కన్వర్ట్ చేస్తే వాట్ విల్ గెట్ రెసిప్రోకల్ ఆఫ్ ద నంబర్. రెసిప్రోకల్ అంటే 10/2 ఏమవుతుందంటే 2/10 అవుతుంది, రివర్స్ అవుతుంది. డివిజన్ని ఇంటూలోకి మార్చుకున్నా, ఇంటూని డివిజన్లోకి మార్చుకున్నా మనకు న్యూమరేటర్ విల్ బికమ్ డినామినేటర్, డినామినేటర్ విల్ బికమ్ న్యూమరేటర్. అంటే 10/2 ఏమవుతుందంటే 2/10. ఇప్పుడు నంబర్ చూడగానే ఏం కనిపిస్తుంది మీకు? 24 × 2 లాగా ఉంది. 24 2 times, 24 + 24, దట్ నథింగ్ బట్ 48/10 కాబట్టి 1 0 ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము? 4.8 లేదా 48ని 1 డిజిట్ వదిలేసి డాట్ పెడతాం. సో ద ఆన్సర్ ఈజ్ 4.8. ఎస్, నౌ విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ మీకు 52 ఈజ్ డివైడెడ్ బై 5 ఉంది. ఇంతకుముందు ఏం చేస్తాం? మెంటల్గా చేయండి. 5 అంటే ఏంటి? 10/2. ఆ డివిజన్ని కనుక మనం ఇంటూలోకి మార్చుకుంటే 2/10, అవునా? 2/10 నేను రాసి చూపిస్తాను. 52 డివైడెడ్ బై 10/2. 52 ఈ డివిజన్ ఇంటూలోకి మార్చుకుంటే 2/10. సో ఇక్కడ చూడగానే మీకు 52 × 2 కనిపిస్తుంది, ఇజంట్ ఇట్? సో 52 2s are 100, 2 2s are 4 అంటే 104/10. బై 10 అంటే 1 0 కాబట్టి ఒక డిజిట్ ముందు డాట్ పెడితే యూ గెట్ 10.4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, అలాగే మీరు ఇంకొక పెద్ద నంబర్ తీసుకోండి. సపోజ్ 1234 ఈజ్ డివైడెడ్ బై 5 అనుకుందాం. 1234 ఈజ్ డివైడెడ్ బై 5. సో 5 అంటే మీకు తెలుసు కదా 10/2. సో డివిజన్ ఇంటూలోకి మార్చుకుంటే 2/10. అంటే ఈ నంబర్ని దేంతో మల్టిప్లై చేయబోతున్నాము? 2తో మల్టిప్లై చేయబోతున్నాం. సో దీన్ని 2తో మళ్ళీ 1 2s are 2, 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8. బై ఏముంటుంది? 10 ఉంటుంది. 10 అంటే డాట్, దట్స్ ఇట్, ఇన్ వన్ స్టెప్. లేదు మీకు ఒక పెద్ద నెంబర్ వచ్చింది 58,696 ఈజ్ డివైడెడ్ బై 5
ఇంత పెద్ద నెంబర్ చేయాలి? సింపుల్ లాజిక్. 5ని ఎట్లా కన్వర్ట్ చేస్తున్నామో 10/2. సో ఆ డివిజన్ని ఇంటూలోకి మార్చుకుంటే ఏమవుతుంది? 2/10. అంటే ఇచ్చిన నెంబర్ని 2తో మల్టిప్లై చేయబోతున్నాము. 2తో మల్టిప్లై చేయడం అంటే డైరెక్ట్గా 5 2s are 10. ఐ పుట్ ఏ స్లాష్. ఎందుకు స్లాష్ పెడుతున్నాను? బికాజ్ డబుల్ డిజిట్కి ఇక్కడంతా సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి ఓకే. సో 8 2s are 16, 6 2s are 12, 9 2s are 18, 6 2s are 12. సో ఇప్పుడు ఏం చేస్తాం? నెక్స్ట్ స్టెప్ బ్యాలెన్సింగ్ రూల్. సో 2 విల్ కమ్ డౌన్. ఇది ఎంత అవుతుంది? 9, దిస్ ఇస్ 3, దిస్ ఇస్ 7, దిస్ ఇస్ 1 and 1. సో ఇది సరిపోయింది ఆన్సర్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏమైనా ఉంటుందా? బై 10 మర్చిపోకూడదు, ఎందుకంటే 2/10 మనం చేస్తున్నాం కాబట్టి. సో బై 10 అంటే హియర్ వీ పుట్ ఏ డెసిమల్ పాయింట్. ద ఆన్సర్ ఈజ్ 11,11739.2. సో దిస్ ఇస్ వాట్ ఈస్ అబౌట్ డివిజన్ విత్ 5. ఒకవేళ మీకు గనక ఇదే నంబర్ని 50 ఉందనుకోండి, ఇప్పుడు ఆలోచించండి. 5 అంటే 10/2 అనుకున్నారు. మరి 50 ఉంటే ఏమవుతుంది? 100/2. ఎస్. అయితే ఈ డివిజన్ని కనుక 100/2ని మనం మార్చుకున్నట్టయితే మల్టిప్లికేషన్లోకి ఇట్ విల్ బికమ్ 2/100. అంటే ఈ ఉన్న నంబర్ని 2తో మల్టిప్లై చేస్తే ఏమో 1 2s are 2, 2 2s are 4, 3 2s are 6, 4 2s are 8/100. సో ఫైనల్ ఆన్సర్ ఇస్ 2 4 6 8. 100 ఉన్నందుకు డాట్ 2 డిజిట్ వదిలేసి రాస్తాము. ఓకే. సో విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇంకో పెద్ద నెంబర్ తీసుకుందాం. మీరు అనుకోవచ్చు 38,396 ఈజ్ డివైడెడ్ బై 500 అనుకోండి. సో 5తో ఏం చేసాము? 10/2. 50తో ఏం చేసాము? 100/2. ఒకవేళ మీకు 500 ఉందనుకోండి, సో విల్ మేక్ 1000/2. 1000ని 2 ముక్కలు చేస్తే 500 కదా. సో ఈ 500ని 1000/2లోకి కన్వర్ట్ చేస్తాము. మరి డివిజన్ చేస్తే ఏమవుతుంది? 2/1000. సో అంటే ఈ నంబర్ని 2తో మల్టిప్లై చేయాలి. సో 3 2s are 6, 8 2s are 16, 3 2s are 6, 9 2s are 18, 6 2s are 12. నెక్స్ట్ స్టెప్ ఏంటది? బ్యాలెన్సింగ్ రూల్. సో 2, దిస్ ఇస్ 9, దిస్ ఇస్ 7, అండ్ హియర్ దిస్ ఇస్ 6 అండ్ దిస్ ఇస్ 7. సో ఈ నంబర్ వచ్చింది కదా. బై ఏముంటుంది? 500 కాబట్టి 1000. 1000లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3. సో 1 2 3 డిజిట్ వదిలేసి ఇక్కడ డాట్ పెట్టుకుంటే అయిపోయింది. దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు గనక 38,396 ఈజ్ డివైడెడ్ బై 500 చేయాలంటే ఎంత టైం పడుతుంది ఆలోచించండి. సో హియర్ యూ టుక్ ఆల్మోస్ట్ 5 to 8 seconds మాత్రమే మనం టైం తీసుకున్నాము. ఈ మెథడ్లో చేస్తే డెఫినెట్గా 20 to 40 seconds టైం మనకు అవసరం అవుతుంది, ఇంకా ఎక్కువ టైం అవుతుంది. సో ఈ వేదిక్ మ్యాథ్స్ మనం చేయడం వల్ల మెయిన్గా స్పీడ్ పెరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ మనకు టైం కట్ అవుతుంది. సో తక్కువ టైంలో ఎక్కువ చేయడానికి మనకి వీలవుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఒక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇప్పుడున్న అన్ని సబ్జెక్టుతో పాటు వేది కూడా ఒక సబ్జెక్ట్ అని కనుక మీరు నేర్చుకున్నట్టయితే పర్ఫెక్ట్గా ఉంటారని ఆశిస్తూ రాబోయే ఎడిషన్స్లో, రాబోయే మనం ప్రోగ్రామ్స్లో తప్పకుండా ఇంకా కొత్త కొత్త కాన్సెప్ట్తో మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.